హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నీరజ. ఈ రోజుల్లో అందరూ చిన్నపిల్లలకి ఎక్కువగా కాటుక పెడుతూ ఉంటారు. అండ్ గర్ల్స్ కూడా ఎక్కువగా కాటుక యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చిన్నపిల్లలకి కాటుక పెడతారు అంటే కళ్ళు పెద్దగా కనిపించడం కోసం, కళ్ళు బాగా కనిపించడం కోసం, కళ్ళు అందంగా కనిపించడానికి అండ్ ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఏదైనా దిష్టి తగలకుండా కాటుక పెట్టడం అనేది పూర్వకాలం నుంచి వస్తుంది. కానీ కాటుక పెట్టడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అనడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలా వరకు ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ లో కాజల్ అనేది చాలా మెయిన్ గా ఎక్కువగా వాడుతున్నారు. కళ్ళు అందంగా కనిపించడానికి స్పెసిఫిక్ గా కొన్ని రీజన్స్ వల్ల కాటుక పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉన్నారు. మెయిన్ గా ఫస్ట్ ది ఐ ఇరిటేషన్ అండ్ ఇన్ఫెక్షన్. కాజల్ తయారు చేసే విధానంలో ఏవైనా మలినాలున్నా లేదా హైజీన్ పాటించకపోయినా ఇలా తయారు చేసిన కాటుకని చిన్నపిల్లలకి పెట్టడం వలన సున్నితమైన చిన్నపిల్లల కళ్ళు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దీని వలన కళ్ళు ఇరిటేషన్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ కళ్ళ నుంచి నీరు రావడం, ఎర్రగా అయిపోవడం జరుగుతుంది. సెకండ్ థింగ్ సీసం. ఈ సీసం అనేది మనం కాటుక తయారీలో వాడినట్లయితే ఖచ్చితంగా చిన్నపిల్లల కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే సీసం చాలా విషపూరితమైనది. ఇది అనుకోకుండా లేదా కాటుకలో ఎక్కువగా మోతాదులో ఉన్నట్లయితే చిన్నపిల్లల కళ్ళకు పెట్టడం వలన కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అండ్ అలానే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మనం ఈ కాటుక పెట్టడం వలన మన కళ్ళకి చివర ఉండే చిన్న రంధ్రాలు అంటే టీయర్స్ ని ఉత్పత్తి చేసే చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు మూసుకుపోవడం వలన అది పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కళ్ళు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం, ఎరుపెక్కడం, కళ్ళ నుంచి కంటిన్యూస్ గా నీరు రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ పాయింట్ కి వచ్చేసరికి అలర్జిక్ రియాక్షన్స్. ఈ కాజల్ తయారీలో గాని కాజల్లో ఉండే కొన్ని రసాయనాల వలన పిల్లల కళ్ళకి ఎలర్జీస్ రావడం, కళ్ళు ఎక్కువగా దురద పెట్టడం, వాయడం, కళ్ళు ఎరిపెక్కడం జరుగుతుంది. సో వీలైనంత వరకు ఇటువంటి రసాయనాలు ఉన్న కాటుకను అవాయిడ్ చేయడం పిల్లలకి చాలా మంచిది. అండ్ పెద్దలకి కూడా ఇటువంటి కాటుకను యూజ్ చేయడం వలన కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న పిల్లలకి కాటుక పెట్టకపోయినా ఇటువంటి నష్టం అనేది జరగదు. కానీ కాటుక పెట్టడం అనేది పూర్వకాలం నుంచి వచ్చిన సంప్రదాయం కాబట్టి మీలో ఎవరైనా పిల్లలకి కాటుక పెట్టాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని కాటుక పెట్టడం మంచిది. వీలైనంత వరకు ఈ రసాయనాలు ఉన్న కాటుకను అవాయిడ్ చేయడం పిల్లలకి చాలా మంచిది. హోమ్ లో చేసిన కాటుక గాని ఏవైనా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన కాటుక యూజ్ చేయడం చాలా మంచిది. ఆ కాటుకని మనం ఎక్కువగా తీసుకొని కళ్ళకి పెట్టకూడదు. లైట్ గా తీసుకొని అది కూడా ఐలిడ్ కి తగలకుండా కింద కంటి రెప్పకి లైట్ గా పెట్టడం మంచిది. ఇటువంటి జాగ్రత్త తీసుకుంటే పిల్లలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఐ స్ట్రైన్ అవడం కానీ జరగదు. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ అలానే మీ ప్రోత్సాహం వలన నాకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఎక్కువగా పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. లోకా సంస్థ సుఖినో భవంతు.